1913 అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్కు నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించింది. అక్కడ పుస్తకమే లోకంగా గడిపిన ఆయనలో సరికొత్త ఆలోచనలు చిగురించాయి, నూతన భావనలు వికసించాయి. ఈ విశ్వవిద్యాలయంలో ఆయన సోషల్ సైన్సెస్ లో డాక్టరేట్ చేశాడు. అనంతరం ఆయన న్యాయశాస్త్రం, అర్థశాస్త్రాల్లో ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అంబేద్కర్ భారతదేశంలోని కుల వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేశారు. వాస్తవానికి ఈ దేశంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరితో సమానంగా కూడు గుడ్డ నీడ పొందడం అందరి జన్మ హక్కు. కులాల మూలాలు, వాటి విస్తృతి, అవి జాతిని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాయన్న విషయంలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. వర్ణ వ్యవస్థ విష ప్రభావాల గురించి అంబేద్కర్ అధ్యయనం చేసినంతగా మరే ఇతర నాయకుడు చేసి ఉండకపోవచ్చు. ఆయన దాదాపు 50కి పైగా పుస్తకాలు రాశాడు. ఎందుకు మీరు మీ బాధల్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, ప్రాపంచిక కష్టాల్ని మీ దైన్యమైన, నీచమైన, అసహ్యకరమైన జీవితాలతో మరింత హీనపరుచుకుంటున్నారు? ఇంతకంటే ఈ లోకం నుంచి నిష్క్రమించడమే మేలు. ప్రతి ఒక్కరూ మీ హక్కులేమిటో తెలుసుకోవాలి. చీకటైన జీవితాల్లో వెలుగు నిండాలి. న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం, చరిత్ర, తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో దిట్ట అయిన అంబేద్కర్ 20వ శతాబ్దంలో భారతదేశ రాజకీయ మేధావుల్లోనే అగ్రభాగాన నిలుస్తాడు. డాక్టర్ అంబేద్కర్ మేధావి, ఎనలేని ప్రతిభావంతుడు, వక్త, రచయిత, ఆదర్శవాది, విద్యావేత్త, కార్యదక్షుడు. ఇన్ని సలక్షణాలు ఒకే వ్యక్తిలో పాదుకోవడం అత్యంత అరుదైన విషయం, భారతదేశ అదృష్టం. సమాజంలోని బడుగు వర్గాల్లో తరతరాలుగా పేరుకుపోయిన న్యూనతాభావాన్ని పోగొట్టడానికి, సమానత్వ భావాన్ని పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అద్వితీయమైంది. అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం. ఈ సమావేశం భారతదేశంలో సమానత్వ యుగానికి నాంది ప్రస్తావనగా ఏర్పాటు చేయబడింది. ఇది భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ జరగనిది. 1891 ఏప్రిల్ 14 మహారాష్ట్ర కొంకణ ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో అంబబాడ అనే కుగ్రామంలో అంబేద్కర్ జన్మించాడు. తండ్రి రామ్జీ మాలోజీ నక్వాల్, తల్లి భీమాబాయి. ఈ దంపతులకు ఆఖరి 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు. తండ్రి మిలిటరీ సుబేదారు. అంబేద్కర్ పుట్టిన 2 ఏళ్లకే తండ్రి పదవి విరమణ చేయడంతో వీరి కుటుంబం సతారా ప్రాంతానికి మారింది. అంబేద్కర్ బొంబాయిలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఆయన బరోడా మహారాజు సయాజీరావు అందించిన ఉపకార వేతనంతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. అమెరికా స్వాతంత్ర్య పోరాటం, ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన సాహిత్యం అంబేద్కర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. వాల్టేర్, రూసో, ఇంగర్సాల్, బెర్నార్డ్ షా లాంటి మేధావుల రచనలు అంబేద్కర్ లో విప్లవ భావాలు రగిలించాయి. ఆయన ఆలోచన పరిధిని విస్తృతపరిచాయి. మన భారతీయ సమాజాన్ని కులరహిత, వర్గరహిత సమాజంగా పునర్నిర్మించాలి. స్వాతంత్ర్యానంతరం కేంద్రంలో మంత్రి అయిన తరువాత అంబేద్కర్ పార్లమెంటును కేంద్రంగా చేసుకుని తన ఉద్యమాన్ని కొనసాగించాడు. దళిత, నిమ్న వర్గాల సమస్యలపై నినదించాడు. వారి సంక్షేమం కోసం చట్టాల రూపకల్పనలో నిమగ్నమయ్యాడు. కనీస వేతన చట్టం, గని కార్మికుల సంక్షేమ నిధి, ఓవర్ టైం చట్ట సవరణ, మెటర్నిటీ బెనిఫిట్ చట్ట సవరణ, ఈఎస్ఐ, పిఎఫ్ చట్టం, ట్రేడ్ యూనియన్ చట్ట సవరణ వంటి అనేక విప్లవాత్మక, సాహసోపేత శాసనాలను డాక్టర్ అంబేద్కర్ రూపొందించారు. అంతిమ లక్ష్యాలు కాదు ముఖ్యం. ఇప్పుడు చీలిపోయి ఉన్న సమాజాన్ని ఏ ప్రాతిపదికన కలుపుకొని పోతాం, ఐక్యతను సాధిస్తామని అంబేద్కర్ ప్రశ్నించాడు. Our difficulty is how to make the heterogeneous mess
that we have today. దేశంలోని మహిళలకు మరింత స్వేచ్ఛ, మరిన్ని హక్కులు కల్పించే సంకల్పంతో బాబాసాహెబ్ మరో సాహసం చేశాడు. సరికొత్త హిందూ కోడ్ బిల్లును రూపొందించాడు. కానీ హిందూ సమాజంలోని కుళ్లును ప్రక్షాళన చేయాలన్న ఆయన తలంపునకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. హిందూ కోడ్ బిల్లు తీవ్రస్థాయిలో వివాదాస్పదంగా మారడంతో ప్రధాని నెహ్రూ దానిని రద్దు చేశాడు. పదవి ఉన్నా ప్రయోజనం లేదని భావించిన బాబాసాహెబ్ 1951లో కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నాడు. తన నిరసనను వ్యక్తపరిచాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటితో ఆగలేదు. మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఈసారి అది నేరుగా హిందూయిజం పునాదులనే ఢీకొట్టింది. అక్టోబర్ 14 నాగ్పూర్లోని దీక్షాభూమిలో బాబాసాహెబ్ అంబేద్కర్ సతీ సమేతంగా లక్షలాది మంది మద్దతుతో హిందూ మతాన్ని త్యజించాడు, బౌద్ధాన్ని స్వీకరించాడు. 1956 డిసెంబర్ 6 బౌద్ధం స్వీకరించిన 2 నెలలకే బాబాసాహెబ్ అంబేద్కర్ తన 65వ ఏట తుదిశ్వాస విడిచారు. బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి. 1956 కార్యదర్శి రద్దుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న చివరి మాటలు. ఎన్నో కష్టాల కోర్చి ప్రత్యర్థి వర్గంతో పోరాడి నేను ఇవన్నీ సాధించానని నా ప్రజలకు చెప్పు. ఈ ప్రగతి ఇలాగే సాగిపోవాలి. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొని నా అనుయాయులు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ముందుకు తీసుకుపోలేకపోయినప్పుడు వారే తొలగిపోవాలి. కానీ ఈ ఉద్యమం మాత్రం వెనుకంజ వేయకూడదు.